గ్లోబల్ సమ్మిట్ లో రెండవ రోజు తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2 రోజులు 2,96,495 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఫ్యూచర్ సిటీలో గోద్రేజ్ సంస్థ 150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అలాగే ఫర్టిస్ ఇండియా 2,000 కోట్లు, కేజేఎస్ ఇండియా 650 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. 1100 కోట్లతో ఎఫ్డీసీ ప్లాంట్ పెట్టేందుకు వింటేజ్ కాఫీ ప్రతిపాదించింది. ఇది సమాజం పట్ల ప్రేమతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నంతగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో విజన్ డాక్యుమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మొత్తం మీదుగా 83 పేజీలతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 10 కీలక వ్యూహాలతో విజన్ డాక్యుమెంట్ ను రూపకల్పన చేశారు రేవంత్ రెడ్డి. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీ టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా పేర్కొన్నారు. తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో డాక్యుమెంట్ ను రూపొందించారు. యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్యూర్ రేర్ జోన్లకు తెలంగాణను విభజించడంతో పాటు తాత్కాలిక విధానం నుంచి స్థిరమైన విధానం వైపు తెలంగాణ ప్రయాణం మొదలైందని డాక్యుమెంట్లో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% ఎకానమీని, జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు ఈ ఆలోచనను 4 గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు. ఇది 4 కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి, ఇందులో మేధావులను లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం. $47 trillion, $3 trillion economy, for which tirelessly the entire cabinet under the leadership of Sri Revanth Reddy Garu is willing to work. And when we announced that, people thought it is impossible. But we wanted to make it very clear. Impossible things, we wanted to make it possible. That is what Telangana. We will do that. Telangana is having all kinds of natural resources, human resources, and talented technical human resources. The only one thing which is required is a simple goal and a commitment and a dream of achieving 2047 $3 economy, which the entire government of us under the leadership of Sri Revanth Reddy Garu. వినోద రంగం విషయంలో ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా తన వంతు కృషి చేస్తానని ప్రముఖ నటుడు చిరంజీవి తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో మాట్లాడారు చిరంజీవి. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సినిమా రంగానికి విజ్ఞప్తి చేశారు చిరంజీవి. స్టూడియోకి స్థలాలు ఇస్తామంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్కి కావాల్సిన క్లాసెస్, కావాల్సిన ఫ్యాకల్టీస్ కనుక అధ్యాపకులు మనం తెచ్చుకుంటే వాళ్ళ ద్వారా ఎంతోమంది ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇది సద్వినియోగపరచుకోండి. దీని మీద మన ఇండస్ట్రీలో పెద్దలు కూడా సీరియస్గా ఆలోచించండి. దీని మీద నేనైతే సీరియస్గా తీసుకున్నాను. వారితో అదే అన్నాను, మీరు ఒక సెమినార్ లాంటిదో లేకపోతే చిన్న క్లోజ్డ్గా మీరందరూ నాకు ఇన్వైట్ చేయగలిగితే కనుక ఇలాంటివి ఏమైనా సదస్సులు మాకు చిన్న ఎత్తులో సినిమాకు సంబంధించి మీరు చేయగలిగితే కనుక మేమందరూ దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి మీ కళ ఏదైతే ఉందో, మీ బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం
ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి ఈ తెలంగాణ వైపు, ఈ హైదరాబాద్ వైపు మనం చూసేలాగా చేయగలుగుతాం, చేస్తామన్న ధైర్యం నాకుంది, భరోసా ఇస్తున్నాను. నా వంతు కృషి నేను చేస్తాను.